ఈ రోజైతే బోటి ఫ్రైని తయారు చేసుకుందాం. ముందుగా బోటీని అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పసుపేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. ఒక 4-5 విజిల్లు వచ్చిన వరకును. ఇలా ఉడికించిన తర్వాత పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయలు టమాటాలు వేయించుకోవాలి. బాగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, గసగసాలు, పలువు పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క కలిపి ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికిచ్చిన బోటి అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత అందులో కారం, ఉప్పు వేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కొద్దిసేపు అయితే బాగా మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర అయితే చల్లుకోవాలి. అన్నంలోకైనా రోటీలోకైనా తినడానికి